వెల్కమ్ బ్యాక్ టు గంగో ఫ్యామిలీ. ఇమ్రాన్ అన్న కేప్ అన్న బర్త్డే కి నిన్న ఒక ఉంగరం అయితే గిఫ్ట్ ఇచ్చిండు. పాపం ఉంగరం మిస్ అయిందంట. వాళ్ళు ఉన్నారు ఉంగరం తీసుకున్నావు ఈయన ముఖం చూసాడు నాకు అదే అనిపిస్తుంది. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. కూర్చున్నామే ఎట్లుంటారు ఆడలు. ఇమ్రాన్ వెల్కమ్ బ్యాక్ టు గంగో ఫ్యామిలీ. అసలు మీ అందరికి ఎందుకు ముంగడు వచ్చినా అంటే ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ అవుతుంది. చెప్పు. ఇమ్రాన్ అన్న కేప్ అన్న బర్త్డే కి నిన్న ఒక ఉంగరం అయితే గిఫ్ట్ ఇచ్చిండు. పాపం ఉంగరం మిస్ అయిందంట. అంటే మన ఆఫీస్ లోనే ఎంత మంది ఎవరు దొంగతనం చేసారో అన్న కూడా అర్థమైతలే. అసలు ఎట్లా పోయిందన్న అది ఉంగరం తీసారు ఎవరు తీసారంటే ఎవరైనా ఉంటారు కదా అన్న నీకు. ఓవర్ నేను స్నానానికి వెళ్ళి మాట పెట్టినా మజాక్ చేస్తుండో లేకపోతే సీరియస్ తీసుకున్నప్పుడు అక్కడ తీసుకున్నాడు అల్మారీలో పెట్టాను. అసలు కేప్ అన్న తోటి మజాక్ ఎందుకు ఆడబుద్ధి అవుతుందో, అసలు అన్న అంత ప్రేమతో ఇచ్చిండు ఉంగరము. అట్లా ఎట్లా తీసుకుంటారో మనకు కూడా అర్థమైతలేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థమైతలేదు. ఉంగరం అయితే మా దగ్గర కేప్ అన్న ఇచ్చిన ప్లాన్ ఇది అన్న చెప్పన. అన్న అయితే నాకు ప్రేమతో ఇచ్చిన అన్న. ఈ ఉంగరం పోయిందని అన్నకు తెలిస్తే అందరిని వేసుకుంటాడు. అట్లానే అన్నకు కూడా తెలియకుండా చేస్తున్నాం ఇది. కానీ ఇది ఎవరు తీసిండ్రో కానీ వాళ్ళ మీద వేసేదాం. అందరి మీద నువ్వే ఇక నువ్వే రాలనా అందరి మీద తోసేదాం. ఇడికే ఇగో ఇడికే నేను లోపల వస్తా. అందరి మీద తోసేసి అన్నకు చెప్పేదాం. నేను లోపల వస్తా ఏమని ఇగో ఇడ దొంగతనం అయింది, నేను వీడియో తీస్తున్నా, ఇప్పుడు నాకు చూపించాలా, దొంగ కూడా మాకు కావాలంట. ఏమరా అంతే కదా నీ జోబులోనే పెట్టుకోనా తీసుకుపోతారు. నీ జోబులో పెట్టుకో, నీ జోబులో పెట్టుకో. ఇచ్చేస్తా నేను ఇచ్చేస్తాను. జోబులో పెట్టుకో, జోబులో పెట్టుకో. మా చేయి పెట్టుకుంటే అది చేయి పెట్టుకుంటే దొరుకుతుంది. ఇప్పుడు కేప్ అన్నది గంగోది జోబులు ఎత్తుకోగలరు. ఎత్తుకెత్తుకారు జోబులో చేయి పెట్టారు. ఉందా అలా ఇలా ఎవరికారు లేదు కదా. కేప్ అన్నది మన కాంబినేషన్ కాదు, చంపి పడేస్తాం అలా ఏమంటావు. ఖాళీ మొత్తం కారుపలి అలా ఏడికాడి గుండుని కట్టపలు కూడా దొంగతనానికి ఎన్నికల సంబంధం ఏముంది? దొంగతనానికి ఎన్నికల సంబంధం ఏముంది? అలా సీరియస్ ఏమైందా? ఎందుకు అంతగానో పరిశ్రమ నువ్వు నా ఉంగరం తీసి ఉంగరం కనట్లేదు. ఒకసారి చూడు. ఉంగరం తీసుకొని వచ్చి నా ఉంగరం ఇక్కడ పెట్టాను. ఎవరు వచ్చారు రూమ్ కి? అన్నా నాకు తెలియాలన్నా, నేను ఇప్పుడు వచ్చిన ఉంగరం పెట్టి ఇప్పుడే ఉంగరం పెట్టాను కదా స్నానం నేను రెడీ అవడానికి. అవునా నాకు తెలియదు. వాళ్ళు ఉన్నారు అడుగు. వాళ్ళు ఉన్నారు. ఉంగరం తీసుకున్నావు ఉంగరం ఊరికే దొరికిందా? కేపన్నది ఏది ఉండే కదా. రారి అందరు రారి. అన్ని ఏంది గలీజ్ లెక్కలు కూడా కేపనమ్మ గట్టి తీసుడు కాకపోతే దొరుకుతుంది. దొరుకుతుంది. లేదు ఇప్పుడు 2 నిమిషాలు అయింది. కావాలని తీసి కట్టప్ప నువ్వు చూడు. అడగు ఏముంటే చెప్పండి.
లోపలికి. అరే వాడు తీసి ఇచ్చారు కట్టప్ప మన ఇజ్జత్ పోతుంది నీకు అర్థమైతలేదు. ఎవరు ఏది ముట్టారు మజాక్ అడగు. నేను పెట్టుకుని ఒక్కరోజు కూడా కాలేదు. మజాక్ అడగు. మజాక్ ఉంటే దేని మీద అడగ. నా మీద మజాక్ అడగదు. మజాక్ నేను ఆడికి లేస్తే అడుగు. నేను అప్పటి నుంచి మా ఫోన్ లో చూసుకుంటూనే కూర్చున్నాను. అరే హారిక నువ్వు ఎవరికో ఇయ్యనికి లేపేసినట్టు నువ్వు ఇచ్చేది మజా కాడకు. అవసరం అయితే నా పైసలు పెట్టుకొని నీకు పైసలు కావాలంటే మస్తు పైసలు ఇస్తారు. ఒక పావు గంట కాలేదు. 10 నిమిషాలు 10 నిమిషాలు ఎప్పుడు చెప్పావు కట్టప్ప? ఫోన్ లో చూపిస్తుంటే చూస్తున్నాం అంతే. ఇందాక బయటకి వెళ్ళిన అన్న ఈమె మీద డౌట్ పడుతున్నా నాకు. ఉంగరం ఆయనకు అంత ప్రేమతో ఇచ్చినప్పుడు ఎడబెడతాం వాళ్ళు తీసుకొని. వీళ్ళు నవ్వుతున్నారంటే మీరే ఇష్టం లేదు. నవ్వట్లేండి ఇమ్రాన్ ఉంగరం పోతే నవ్వు ఎట్లా వస్తుంది అన్న? మజాక్. ఇమ్రాన్కి తెలియాలా ఇక దొంగలు మాకు కూడా తెలియాలా. అప్పుడు తీసిన దొంగలైతారు. నేను లేనంటారు మీరు. అరే నువ్వు మజా కాడకు. అరే నువ్వు బాగా డెవలప్ అయ్యావురా. కట్టప్ప గంగు నాతో వచ్చిండు. నేను పిలిచిన ఈయన మెల్ల తీసుకొని తను వచ్చినట్టు నువ్వు స్నానం చేసేటప్పుడు లోపల ఎవరు ముగ్గురం ఉంటే ముగ్గురే తీసుకురా. ఎందుకంటే ఇమ్రాన్ ప్రేమతో ఇప్పించిండు. వీళ్ళు పక్కా తీసుకుంటారు నాకు తెలుసు. ఈమె ఇద్దరిగో ఈయన ముఖం చూసాడు నాకు అదే అనిపిస్తుంది. సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. నాకు దిమాగ్ ఖరాబ్ చేయ కట్టప్ప. వాసన చెప్తున్నా. నేను ఇక్కడే పెట్టాను. మేము దొంగలం కాదన్నా. దొంగలు అనట్లేదు నేను. ఎవరు దొంగతనం ఎవరు దొంగ మీరు మజాక్ చేస్తుంటారు. మీరే తీసిరు అంటే అరే మీరే నా మీద నువ్వు ఏదో చేయడానికి మీరు డౌట్ కాదు, కోపం కాదు, దొంగ కాదు. మీరు మజాక్ చేయాలని తీసుకుంటారు. మాట్లాడుతున్నా మీరే దొంగ దొంగ అన్నట్లేదు కట్టప్ప. అన్నం చూపేనికి పెట్టుకున్నాము. ఎందుకు తీసుకున్నావు మాటలన్నీ? దొరకకపోతే అప్పుడు డైరెక్ట్ నేను మొత్తం చూసిన తీసుకుంటే అలానే కట్టపడున్నాను. దొబ్బవాకు చెక్ చేసుకోవాలన్నా. మొత్తం చెక్ చేయి. మొత్తం పట్టుకొని దొంగ దొంగ అంటే పిక్చర్లకు కనిపిస్తున్నామే. పక్క ఇంతగానో కొడుతుండే చెప్తున్నా. తీసుకుని పక్క తీసుకోడు. ఏమైనా ఉందా? చేసుకుంటా. ఉందా చూడు. వేడ పెట్టుకున్నా గుర్తు తెచ్చుకో. ఈడ పెట్టినంటే బాత్రూమ్ ఎట్లా అంటుంది? దొంగలక్క దొంగ రూపాయలు మీరే తీసుకున్నావు. ఉంగరం ఏం దొరికిందా చెప్పు. లేదు కథ మేమైతే వెళ్ళిపోతున్నాం. ఆగిట్రా మన ముగ్గురు మాట్లాడితే అయిపోతుంది. ఈమె తీసుకున్నామా అన్నట్టు నాకెందుకు నువ్వు ఎందుకు నవ్వుతున్నావు?
తీసుకుంటే ఇచ్చారు నవ్వకు ప్లీజ్ చూడు ఇప్పుడు నన్ను ఏడిపోయాలని చూస్తుండ్రు, దాని తర్వాత మిమ్మల్ని ఏడిపిస్తాను నిజంగా. పైసలు ఇస్తాం ఉంగరం ఇచ్చేది అంతే. పైసలు ఎవరికి ఇస్తావు? నేను ఎప్పుడు వచ్చినా మీ అందరికీ తెలుసు. ఎప్పుడు వచ్చినా ఇప్పుడు అన్న స్నానం చేసేటప్పుడు ఉంగరం మీద పెట్టినప్పుడు ఎవరెవరు ఉండే? ఈడ లేకుండా మేము ఆడ కూర్చున్నాం. ఉండే ఉంగరం పెట్టినప్పుడు లోపలికైతే ఎవరు రాలేదు కదా. నేను వచ్చినా రాలేదు. నా మీద డౌట్ పడతారు మీరు. మీరు లోపల ఉండే కదా లోపల ఉండే. నేను చూసిన అప్పుడు వీడియో తీయాల్సిందే. ఇదేందన్నా తీసుడు పోయినాక వీడియో పెట్టినా తీసేటప్పుడు ఎందుకు తీయాలో వీడియో? ఒకసారి చూసుకుంటా. అన్న నేను దొంగనా అన్న నువ్వు గట్ల చేస్తున్నావు? దొంగనా అన్న నువ్వు గట్ల చేస్తున్నావు? జోకులు చేస్తానా చెప్పు? ఈ జోబులు ఏముంది? ఆ పోనీ ఫోన్ చూడు చూడరా. అరే నువ్వు నన్నే ఇగో మరి ఇప్పుడు ఎట్లా ఇప్పుడు ఏడికని తీసినా నేను? ఇప్పుడు ఎవరు లంగా దొంగ చెప్పు. అన్న నాకు అస్సలు తెలియదు అన్న. నీ జోబులు ఎట్లా వచ్చింది కదపా? ఎట్లా వచ్చింది ఇది? ఎట్లా వచ్చింది జోబులు? ఎట్లా వచ్చింది చెప్పు. అరే నేను అన్న నాకు తెలియదు. ఫస్ట్ చూసినావా? కెమెరా పెట్టుడు గిమరా పెట్టి ఎట్లా వస్తుంది? వచ్చినా నేను కలిసే ఉన్నారా? తీసినావా అని అడుగుతుంది. ఇప్పుడు ఎడికని తీసినావా? నేను ఎడికని తీసినా అన్న నాకు తెలియదు. జేబులకి ఎట్లా వచ్చి కూడా ఇదే ఉంటది. మళ్ళీ నువ్వు బీప్ లేప కారిక చెప్తున్నా నేను. మరి నీ జేబులో దొరికింది కదా ఇప్పుడు. ఇప్పుడు ముగ్గురం ఖరాబ్ అయినాం కదా. నీ ఒక్కరు లోపలికి వచ్చిన పిక్చర్ లో ఉన్నానా? పిక్చర్ లో ఉన్నానా? అరే చెప్తున్నా కదా మజాక్ ఆడకండి ఆడకండి చెప్పినా కదా. మజాక్ నేనే చేస్తాను. అసలు అదంతా అప్పుడండి. ఇప్పుడు నేను మారిపోయానండి. తలకాయ దొంగతనం చేసి వీళ్ళిద్దరు ఆరిక ఇంకా కడప లోపల కూడా ఎట్లా వచ్చింది నాకే నడుచుకొని జోబులు వచ్చేస్తారా? నడుచుకొని జోబులోకి వస్తారా? అరే నేను ఇక్కడికి లేవరని లేచిన ఆచార్యులు. అరే నువ్వే చెక్ చేసినావు కదా. దొంగ జోబులేరా ఇవన్నీ? ఈ జోబులే ఉంటాయి. దొంగ జోబులేరా మామూలుగా? దొంగ నా ఒక్కడే చూపిస్తావేంటి? అన్న ఇప్పుడు నన్ను దొంగ అంటున్నావు అన్న? వేసింది ఎవరు ఉంటుందో తెలియదు అన్న. అంటే వేసింది ఎందుకు వేస్తారు? నీ జోబులు ఉంటే ఎవడు వేస్తాడు? పక్కన పోలీస్ కంప్లైంట్ కూడా అన్నా కూర్చుందామే. ఇప్పుడు ఆమెకి ఎట్లుంటారు ఆడలు? మీకు జోహార్లు. జోకులు చేస్తారా అన్నాడు. చేసినావు కదా ఇప్పుడు. పిచ్చోళ్ళగా మాట్లాడతా నువ్వు ఇప్పుడు వచ్చి తీసుకుంటా. పిచ్చోళ్ళగా అసలు నేను అనుకోలేదు. కట్టప్ప ఆరిక ఇట్లా చేస్తాను. చెప్పేది నా సొంతం అంటే నేనేమన్నా బాధ పెట్టాను కదా. ఇమ్రాన్ నా ప్రేమతో వచ్చాడు.
పోయింది కాబట్టి అన్న అన్ని ఇచ్చింది మేమెందుకు తీసుకుంటామన్నా మజాక్ చేసినాం. అంటే మజాక్ అంటే ఇప్పుడు ఆ ఉంగరం పోయింటే అక్కడ ముంగట ఎట్లుంటుండే? నీ దగ్గరికి ఎట్లా వచ్చింది? పోనీ. నీ దగ్గరికి ఎట్లా ఇగో ఆయనకి తెలియదు. వచ్చింది? ఎట్లా వచ్చింది? నీ దగ్గరికి ఎట్లా వచ్చింది? నాకు తెలిసి- నాకే తెలియదు అన్న. అన్నా, నాకే తెలియదు. దీపానా, నాకు తెలిసి ఈమె ఈయన జోబులో ఇస్తుండారు ఉంటే అవునా? నమ్మిన వాడికి చూపెడతారు నష్టాన్ని ఎందుకు నవ్వుతున్నాను? అవుతుంది. నేను అన్ని నవ్వుకుంటా వదిలేస్తా చెప్తున్నా. కాలు పిల్లి సీరియస్ అయ్యేలాగా తీసుకోగలను చెప్తున్నా. ఎట్లా అవుతుంది మే నా నవ్వొచ్చిందన్నా. ఎందుకు అవుతుంది ఉంగరం జోబులో ఇంత నిందలేస్తుంటే నవ్వు ఎట్లా వస్తుంది నీకు? ఒక మాట వాళ్ళకి అవసరం లేదు. మనతో కూర్చున్నాడు ఇంత నిందలేస్తుంటే చెప్తున్నా నాకేం సంబంధం లేదన్న. ఎప్పుడు నేను ఇంటికి అర్చండి మన ఇద్దరం లేచాం ఇంటికి ఆగు, నేను కూర్చుంటే నువ్వు నా దగ్గరికి వచ్చినావా? బయటికి వచ్చావుగా నిందేస్తున్నావు గంగు. నిందేని నాకేముంది నువ్వు నవ్వి నువ్వు దొంగ తీస్తే అట్లనే పోతారు. తీయకపోతే మాత్రం మంచిగా మాట్లాడతావు. అన్న బదలాడుతున్నా. వాసన వస్తున్నారు కాదు నీ దగ్గర వస్తుంది పో. నిజంగా వస్తున్నా మా తల్లి అరే, నిజంగా వాసన వస్తుంది ఏం వస్తలే. అలా వస్తున్నాను ఏం వస్తలే, ఊపు. తెలియని నన్ను బ్లేమ్ చేస్తే మంచి మర్యాద ఉన్నా. నువ్వు చూసాని కళ్ళతో నువ్వు వాడు. మళ్ళీ మళ్ళీ ఎందుకు వాడిని అవుతున్నావు? దొంగలే కట్టుకోయేస్తావు. సరే, నేను దొంగ ఎందుకు నవ్వుతున్నావు అట్టాడు కదా. నాకు ఏదైనా నవ్వి వదిలేయడం అలవాటు. నేను ఒక నిమిషం రా, ఒక నిమిషం. ఆ ఉంగరమే కావాలి. ఇచ్చాడు పెట్టు. ఇచ్చేసుకో. ఇప్పుడు ఇక పెట్టు. నాకెందుకు ఉంగరం ఉండేది? నవ్వకు నవ్వకు పెట్టుకో. మళ్ళీ నవ్వు వస్తుంది మీకు. పెట్టే ఉంగరం. మెడలో నాకు ఇప్పటికైనా నిజం నిజం చెప్పు. గలీజ్ ఐటమ్ మేము చెప్తున్నా. ఏమైందన్న? అయితే గలీజ్ చేయరు. గలీజ్ చేయరు. ఉంగరం తీసుకొని గలీజ్ చేయరు. అన్న నేను ఎందుకు మజాక్ చేస్తానా? ఆగన్నా, ఇది నాకు ఏమైనా తెలిసి చేసిండు. మీరిద్దరు రామారండి. మీరిద్దరు రామారు. అన్న నేను ఇంటికి లేవలే అన్నట్టు నాకు తెలియదు. డ్రామా సీనియర్స్ ఇద్దరు పెద్ద పునర్దాన్ని నువ్వు ఉంటావు నాకు తెలుసు అన్న. అమాయకుడు ముఖం ఇది. అన్న, మొత్తం నవ్వులే ఉంటుందన్న నాకు తెలిసి. అమాయకుడు ముఖమే. ఏం తెలియదు. పోనీ పోనీ ఏ ఉంగరం పోలేరా మేమే దాపెట్టు అన్ని ఇవే రోజు కొట్టినట్లే పెడుతున్నాడు. అట్లుంటది మనతోని. నీ యాక్షన్ అది బాగా మస్తుగా ఓ అన్న, నువ్వు నీ ఏడుపు- వాళ్ళని నీ- నీ చేస్తావా ఏడుపు- అన్న? నువ్వు ఏడుస్తుంటే- అరే నాకు జేబులోకి వెళ్ళినట్టు నువ్వు వచ్చింది serious కదా, నా చెప్తే జేబు- మేము ఆన్- నేనేసిన జోబులో మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో మస్తు ఉంటుంది.